హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏటి టాకీస్. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ చివరికి థియేటర్లో వచ్చింది. సో ఈ మూవీ గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడాలి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గత 25 ఇయర్స్ నుంచి ఒకటే ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఎప్పుడైతే కేజీఎఫ్ చూసినప్పుడు, సో కేజీఎఫ్ లాంటి మూవీ మన పవన్ కళ్యాణ్ గారికి పడింటే ఎట్లా ఎలా ఉండేది. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఇడియట్ రిలీజ్ అయినప్పటి నుంచి సేమ్ ఫీలింగ్ అనమాట. ఇడియట్ మూవీ పవన్ కళ్యాణ్ గారు తీసింటే ఎంత బాగుండేది, పోకిరి మూవీ పవన్ కళ్యాణ్ గారు తీసింటే ఎంత బాగుండేది. సో కేజీఎఫ్ మూవీ ఆ హై వోల్టేజ్ సీన్స్ పవన్ కళ్యాణ్ గారికి పడింటే భలే ఉండేది అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి గత ఆఫ్టర్ ఖుషి నుంచి ఆ ఫీల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అది అలానే ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే ఈ ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి, సో అందుకే ఈ మూవీపై అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఓజీ గ్లిమ్స్ లోనే 3-4 షార్ట్స్ పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ గా సరిపోయే సీన్స్ ఉన్నాయి అనే ఫీల్ రావడంతో ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని నిజం చేస్తూ ఈ సినిమా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారిని హై వోల్టేజ్ లో చూపించే విధంగా, జస్ట్ వాకింగ్ స్టైల్తోనే మెస్మరైజ్ చేసే విధంగా, ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చే విధంగా ఈ సినిమాని తయారు చేశాడు డైరెక్టర్ సుజీత్. సో సబ్జెక్ట్ గురించి మిగతా ఎలిమెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చూడొచ్చు అనే విధంగా ప్రతి మొదటి స్టార్ట్ అయిన నుంచి ఎండ్ పాయింట్ వరకు కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు నడిచిన, డైలాగ్ చెప్పిన, కదిలిన ప్రతిదీ హైలైట్ గా, ప్రతిదీ హై వోల్టేజ్ గా లాగా తీసినట్టు ఈ సినిమా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం జస్ట్ చిన్న ఎలిమెంట్ ఆఫ్ స్టోరీతో కనెక్ట్ చేసుకుంటూ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి వాకింగ్ స్టైల్ తోనే హై వోల్టేజ్ బిల్డప్ సీన్స్ తో ఫ్యాన్స్ కోసం ఫుల్ ట్రీట్ ఇచ్చినట్లు కంప్లీట్ సినిమా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో సినిమా స్టోరీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, కానీ కంప్లీట్ గా స్టోరీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారి బిల్డప్ సీన్స్, ఎలివేషన్స్, హై వోల్టేజ్ సీన్స్ తర్వాత గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అర్జున్, అర్జున్ దాస్. సో ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి కాన్ఫ్లిక్ట్, ఆ క్యారెక్టర్ మీదనే కథ మొత్తం నడిపించారు. సో ఈ క్యారెక్టర్ వల్ల అర్జున్ దాస్ కి నెక్స్ట్ 5 ఇయర్స్ తెలుగులో కంప్లీట్ గా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా తెలుగులో కంపల్సరీగా అర్జున్ దాస్ కి ఆఫర్స్ తెలుగు నుంచి వస్తాయి. ఈ సినిమా క్యారెక్టరైజేషన్ అర్జున్ దాస్ మీద మాత్రమే నడుస్తుంది. సో ఈ క్యారెక్టరైజేషన్ వల్ల మాత్రమే నెక్స్ట్ 5 ఇయర్స్ అర్జున్ దాస్ తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతారు. ఇది డెఫినెట్ గా జరిగే విషయం. ఎందుకంటే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాని నడిపిస్తే, ఈ సినిమాలో ఉన్న ఏకైక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అర్జున్ దాస్ది. సో అది మాత్రమే పవన్ కళ్యాణ్ గారి తర్వాత గుర్తుండిపోయే ఒకే ఒక క్యారెక్టర్ అర్జున్ దాస్ది. సో ఆయన ఈ సినిమా తర్వాత తెలుగులో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అవ్వడం ఖాయం. సో ముందుగా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ స్వాగ్ తో సినిమా మొత్తం భుజాల మీద నడిపించేశాడు. సో కథపరంగా చూస్తే కేవలం అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్ కాన్ఫ్లిక్ట్ గుర్తుండిపోయే విధంగా ఈ సినిమాలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. ప్రకాష్ రాజ్, హీరోయిన్ ప్రియాంక మోహన్, శ్రేయా రెడ్డి, రైట్, ఇమ్రాన్ హష్మి, సుబలేఖ్ సుధాకర్, అజయ్ ఘోష్, వెంకట్, వీళ్ళందరూ ఉన్నారు. సో మొత్తం కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయి ఉన్న, ఎక్కడ మనం ఒక సింగిల్ క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వడం అంటూ ఉండదు. సో ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పాపను చంపిన సీన్ లో కూడా ఆ ఫీల్ రాదు, చూసే ఆడియన్స్ కి ఆ ఫీల్ రాదనమాట. సో అది ఈ స్టోరీలో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే అదే ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోవడం. ఎమోషనల్ గా క్యారెక్టర్ కనెక్ట్ అయినప్పుడు సినిమా ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ దీంట్లో మెయిన్ ఉన్న చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే అదే అనమాట, మన కథతో క్యారెక్టర్ తో ట్రావెల్ చేయలేమన్నమాట. సో మిగతా క్యారెక్టర్స్ ఎక్కడా కనెక్ట్ అవ్వలేం, ఒక చిన్న అర్జున్ దాస్ క్యారెక్టర్ దగ్గర మాత్రమే మనం కొద్దిగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి తర్వాత హైలైట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఈ సినిమాలో అర్జున్ దాస్ క్యారెక్టరే. అంతకు మించి కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హై వోల్టేజ్ సినిమాగా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నిలబడిపోతుంది. మనం ఎప్పుడైతే బాహుబలి చూసినప్పుడు, బాహుబలి గుర్తొస్తే ఓకే ఇంటర్వెల్ సినిమాలో ఒకసారి చూద్దాం అనే ఫీల్ వస్తుంది కదా, అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ 10 ఇయర్స్ గుర్తొచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి హై వోల్టేజ్ సీన్స్ చూడాలి, మళ్ళీ చూడాలి అనిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 10 ఇయర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తొచ్చినప్పుడల్లా మన ల్యాప్టాప్ లోనో, కంప్యూటర్లోనో, మొబైల్లోనో చూసుకునే విధంగా ఈ ఓజీ సినిమా
హై వోల్టేజ్తో తీశాడు సుజిత్. సో వన్ ఆఫ్ నెక్స్ట్ హైలైట్ పాయింట్ ఏదైనా మాట్లాడుకోవాలంటే అది థమన్ మ్యూజిక్. థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి హై వోల్టేజ్ సీన్స్ కి డామినేట్ చేసే విధంగా ఉన్న ఏకైక పాయింట్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి సీను సో ఈ ప్రతి సీను చిన్న సీన్ ను కూడా హై వోల్టేజ్ లో ఎలివేట్ చేయడానికి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్ హెల్ప్ అయింది. సో నెక్స్ట్ క్రెడిట్ టెక్నికల్ గా చూస్తే సుజిత్ కి ఈక్వల్ గా ఇంకా చెప్పుకుంటే అంతకన్నా ఎక్కువ మార్క్స్ తమన్ మ్యూజిక్ కే. ఈ ఈ మ్యూజిక్ సినిమాను 50% నిలబెట్టింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సినిమా ఫోటోగ్రఫీ. యూనిక్ గా స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు యూనిక్ ఫోటోగ్రఫీ, చాలా రిచ్ గా విజువల్ గా హై లెవెల్ స్టైల్ ని తీసుకొచ్చిందంటే ఫోటోగ్రఫీ. సో ఇవి మొత్తం సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాయి. స్టోరీ ఎంత వీక్ ఉన్నా ఈ హై ఎలిమెంట్ పాయింట్స్ సినిమాని హై వోల్టేజ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే కూర్చున్నట్టు. మామూలుగా బేసిక్ గా ఈ వైలెన్స్, గన్ కల్చర్ ఇవన్నీ చూస్తే చూసే ఆడియన్స్ కి హెడేక్ రావాలి. కానీ హెడేక్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ లుక్స్, స్టైల్స్. సెకండ్ ఏంటంటే ఫోటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఎక్కడ బోర్ కొట్టుకోకుండా హెడేక్ అనే ఫీల్ రాకుండా సినిమాని హై లెవెల్లో నిలబెట్టింది. సో తమన్ మ్యూజిక్ దానికి ఫుల్ హెల్ప్ చేసింది అనమాట. సో ఇది కంప్లీట్ గా ఈ మార్క్స్ కంప్లీట్ గా సుజిత్ కే పడతాయి. సో పర్ఫెక్ట్ గా కూల్ గా హ్యాండిల్ చేసినాడు. ఎక్కడ ఎక్కువ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా సూపర్ గా డీల్ చేసినట్టు సుజిత్ ఈ సినిమా హ్యాండిల్ చేశాడు. ఇంకా నెగిటివ్ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సినిమాలో మెయిన్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. సో ఎంతమంది ఎంతమందిని చంపుకున్నా కూడా ప్రేక్షకులు చంపిన ఫీల్ అవ్వరు ఎక్కడ. ఆ ఫీల్ అవ్వకపోవడం అనేది మెయిన్ ఈ సినిమాకు ఉన్న మైనస్ పాయింట్ అన్నమాట. సో ఇది ఓజీ అనేది హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ ఫీస్ట్. కంటెంట్ కొద్దిగా తక్కువ ఉన్న యాక్షన్, తమన్ మ్యూజిక్, రిచ్ టెక్నికల్స్, పవన్ కళ్యాణ్ స్టైల్ ఈ సినిమాని మాస్ ఆడియన్స్ కి బలంగా కనెక్ట్ అయ్యేట్ చేసినాయి. సో కంపల్సరిగా థియేటర్ లో చూసే మూవీ ఓజీ. రైట్. సో నెక్స్ట్ 10 years పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పుడప్పుడు చూసుకుందాం అన్న అన్న రేంజ్ లో ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేశాడు. సో ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. జనరల్ ఆడియన్స్ కి మాత్రం ఎక్కువ స్టైల్, తక్కువ సోల్. కొద్దిగా మూవీ కనెక్షన్ పరంగా కొద్దిగా మూవీ తక్కువగా కనెక్ట్ అవుతారు. సో మూవీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే గన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నిలబడే సినిమా అయి ఉండేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓజీ మూవీ. ఇంకా క్యారెక్టర్స్ గురించి చూస్తే శ్రేయారెడ్డి, ప్రకాష్ రాజ్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, అర్జున్ దాస్ తర్వాత కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ శ్రేయారెడ్డి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఇమ్రాన్ హష్మి, ఈ మూడు క్యారెక్టర్స్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా శుభలేఖ్ సుధాకర్, అజయ్ ఘోష్, వెంకట్ వీళ్ళందరూ జస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం మాత్రమే యూజ్ అయ్యారు. అంతే తప్పి వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓజీ మూవీ రివ్యూ. ఫ్యాన్స్ కి పండగల, జనరల్ ఆడియన్స్ కి మాత్రం ఎక్కువ ఫైట్, తక్కువ సోల్ అన్నట్టు విధంగా ఉంది. సో గో అండ్ వాచ్ ఓజీ మూవీ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ.